సో ఈరోజు నా బైక్లో ఫ్యూఎల్ఎక్స్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేశాను. అండ్ ప్యాకేజ్ కూడా చాలా స్టడీగా ఇచ్చారు. కంపారిటివ్లీ అసలు ఏ మొబైల్ మనం ఎంత ప్రీమియం మొబైల్ కొన్నా సరే ఇంత స్టడీ ప్యాకేజింగ్ రాదనమాట. చాలా బాగుంది. అండ్ లెట్స్ 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 ఓపెన్ ద బాక్స్. సో ఓపెన్ చేయంగానే పైన ఇన్స్టాలేషన్ అండ్ వారంటీ గైడ్ ఉండేది. సో దాన్ని పక్కకు పెట్టేసా. అండ్ దెన్ సో హియర్ వీ హ్యావ్ ద మెయిన్ మాడ్యూల్. ఇది ఫ్యూఎల్ఎక్స్ మెయిన్ మాడ్యూల్ అనమాట. దానికి 2 కనెక్టర్స్ ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆల్ బాక్స్లో ఫ్యూఎల్ఎక్స్ స్విచ్ ఇచ్చారు. సో ఇది మాడ్యూల్ చేంజ్ చేయడానికి ఉంటుంది. అండ్ దెన్ వైరింగ్ హార్నెస్ ఫైనలీ. అది కాకుండా కీ చైన్, జిప్ టైస్, అండ్ దెన్ ఆ స్విచ్ని హ్యాండిల్ కనెక్ట్ చేయడానికి చిన్న నట్స్ ఇచ్చారు అనమాట. సో కీపింగ్ ద అసైడ్, లెట్స్ సీ హౌ వీ కెన్ ఇన్స్టాల్ దిస్. సో దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం ట్యాంక్ తీయాలి, సీట్ తీయాలి, అండ్ ద సైడ్ కవర్ 3 ఓపెన్ చేసి మనం ఇన్స్టాల్ చేయగలుగుతాం. హంటర్ సీట్ ఓపెన్ చేయాలంటే దిస్ ఫస్ట్ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసి ప్రెస్ దిస్ వన్ బటన్. అండ్ ఇక్కడ లాచ్ ఉంటుంది. సో వీడియోలో ఐమ్ జస్ట్ ఓపెనింగ్ ద సీట్. సో ఆ లాచ్ పుల్ చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది. బట్ ఒకనే కెమెరా వాడుతున్నా కాబట్టి అది సెట్ చేయడానికి రాలేదు. సో సీట్ తీసేసాము, కానీ ఆ ట్యాంక్ తీయాలంటే ఆ సింగిల్ బోల్ట్ రిమూవ్ చేసి ఆ ట్యాంక్ని మనం పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. సో లెట్స్ డూ దిస్. సో ట్యాంక్ మొత్తం ఓన్లీ ఈ సింగిల్ బోల్ట్లో టై చేసి ఉంటుంది. అదొకటి తీసేస్తే సరిపోతుంది. అది కాకుండా ట్యాంక్కి ఒక 2 ఎగ్జిట్ హోసెస్ ఉంటాయి. అండ్ పెట్రోల్ మోటార్కి కనెక్ట్ అయ్యే ప్లగ్ ఒకటి, అండ్ దెన్ ఫ్యూయల్ ఇన్ హౌస్ లైన్ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మనం ఇట్లా లిఫ్ట్ చేస్తే కానీ అవన్నీ యాక్సెసిబుల్ కావు. ఫస్ట్ 2 హోసెస్ అన్నీ సెంటర్లో కింద ఉంటాయి. అండ్ ఇంకో ప్లగ్ ఫ్యూయల్ లైన్ మనం పక్క నుంచి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఓపెన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది బండి, అంటే వితౌట్ ట్యాంక్, వితౌట్ సీట్. నేను అవుట్ హోసెస్ అని చెప్పాను కదా పెట్రోల్ నుంచి, అవి ఆ 2 పైప్స్ అనమాట. అండ్ అది ఫ్యూయల్ మోటార్ కనెక్టర్, ఎలక్ట్రిక్ ప్లగ్. ఇదేమో ఫ్యూయల్ వైర్ అనమాట. సో నైస్ వాట్. అండ్ రైట్ సైడ్ మనకి ల్యాండా కనెక్టర్ ఉంటుంది. సో మనకి ఇచ్చిన వైరింగ్ హార్నెస్ని ఇక్కడ సెంటర్లోనే కనెక్ట్ చేయాలన్నమాట, 2 తీసి. సో దిస్ ఇస్ ద వైరింగ్ హార్నెస్ వాళ్ళు ఇచ్చింది. సో వన్ ఎండ్ వచ్చి ల్యాండా సెన్సర్కి కనెక్ట్ అవుతుంది. అండ్ మనం ఆ హార్నెస్ని తీసేసి అక్కడే ఇన్లైన్లో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. మనం ఏ వైర్ కట్ చేయనవసరం లేదు, ఏం డిడక్ట్ చేయనవసరం లేదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. సో ఆ ప్లగ్ తీసేసి ఈ ప్లగ్స్ కనెక్ట్ చేయడం, అంతే. దట్స్ ఇట్, ఇంకేముండదు. సో యాక్చువల్లీ రిమూవ్ చేసిన తర్వాత ఇది అనమాట. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఎలా ఉంటుంది యాక్చువల్ కనెక్టర్స్ అని. సో ఇనీషియల్గా స్టాక్లో ఇలా వచ్చి ఉంటుంది. సో మనకి ఇచ్చిన కనెక్టర్ ఇది అనమాట. దాన్ని రిమూవ్ చేసి వీ హ్యావ్ టు మ్యాచ్ ఫీమేల్ మేల్ కనెక్టర్స్ మన వైరింగ్ హార్నెస్తో వచ్చినవి. జస్ట్ వాటిని ఇన్లైన్లో అలా కనెక్ట్ చేసేసి మళ్ళీ మనకి స్టాక్లో ఏ ప్లేస్లో అయితే వచ్చిందో ఆ ప్లేస్లో దాన్ని రీకనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ బెస్ట్రోల్ వైరింగ్ హార్నెస్ మళ్ళీ రోడ్ చేసేటప్పుడు కింద ఇంజన్ ఉంటుంది కాబట్టి ఇంజన్కి కొంచెం దూరంలో దీన్ని లైక్ దాన్ని ఎక్కడన్నా ప్లేస్ చేస్తే బెస్ట్ ఆ వైర్ని. అండ్ ఇదే వైరింగ్ హార్నెస్కి నెగిటివ్ వైరింగ్ కనెక్టర్ కూడా ఉంటుంది. సో అన్నిటినీ రౌట్ చేసుకోవడానికి మంచి ప్లేస్ చూసుకొని రౌట్ చేసుకుంటే బెస్ట్.
సో ఇంకొక ఇది మెయిన్ వైరింగ్ హార్నెస్ ఇన్లైన్లో కనెక్ట్ చేసాము. అది కాకుండా దాంతోపాటు బ్యాటరీ కనెక్ట్ చేయాల్సిన టర్మినల్ ఇదన్నమాట. సో దాన్ని ఏం చేస్తున్నామంటే బ్యాటరీ నెగిటివ్ టర్మినల్ ఏదైతే ఉందో దాన్ని లూజ్ చేసి దాన్ని కనెక్ట్ చేస్తాం. సో మళ్ళీ ఒకనే చేస్తున్నా కాబట్టి కొంచెం పక్కకు పెట్టి మళ్ళీ చూపిస్తాను మీకు కనెక్ట్ చేసిన తర్వాత. సో దిస్ ఇస్ ఇట్ ఆఫ్టర్ ఫైనల్ కనెక్షన్. జస్ట్ ఆ నెగిటివ్ టర్మినల్ ఆ స్క్రూ ఓపెన్ చేసి ఆ టర్మినల్ని మధ్యలో పెట్టేసి నేను మళ్ళీ స్క్రూ టైట్ చేసేసా అంతే. ఇంక మధ్యలో కనెక్షన్స్ ఏం లేవు. జస్ట్ దాన్ని లోపలికి బెండ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ బ్యాటరీకి పైన రబ్బర్ సోల్ ఉంది కదా అది కవర్ అవ్వడానికి. సో ఇది యాక్చువల్ మాడ్యూల్ అనమాట. దానికి ఇన్లైన్లో దీన్ని కనెక్ట్ చేసేసి అండ్ దెన్ స్విచ్ మ్యాప్ చేసుకుంటే సరిపోతుంది. మీన్ వైల్ నేను స్విచ్ ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ద స్క్రూ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది దాన్ని. సో అదే అంటే అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు. బట్ దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్ టు ఫిట్ దట్ పార్ట్. సో ఫైనల్గా దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో ఫైనలీ అన్ని కనెక్షన్స్ అయిపోయాయి. దిస్ ఈస్ ద ఫ్యూఎల్ఎక్స్ మాడ్యూల్. అన్ని వైరింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో దాంట్లో స్టేటస్ ఎల్ఈడీస్ ఉంటాయి అన్నమాట. మనం ఒకసారి బైక్ స్టార్ట్ చేసి ఐడిల్ కండిషన్లో పెట్టి మనం ఎల్ఈడీస్ ఒకసారి చూడాలి. సో ఫస్ట్ టైం నాకేమైందంటే స్టార్ట్ చేసినా కూడా అసలు ఏమి ఎల్ఈడీస్ కనపడలేదు. బట్ నేను కొంచెం వెయిట్ చేస్తే దాని తర్వాత ఫ్యూఎల్ఎక్స్ మాడ్యూల్ ఆన్ అయింది. తర్వాత కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఫస్ట్ టైం ఒక 5-10 సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో వాళ్ళు చెప్పింది అయితే 15 సెకండ్స్, బట్ నాకు 10 సెకండ్స్ లోపు అయితే వచ్చింది. సో ఫస్ట్ టైం సెటప్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఉంటుంది. అండ్ దెన్ ఎవ్రీ టైం బైక్ స్టార్ట్ చేసినాక కూడా ఫ్యూఎల్ఎక్స్ మాడ్యూల్ రన్ అవ్వడానికి ఆర్ లైక్ మీకు ఫీడ్బ్యాక్ రావడానికి ఒక 15 సెకండ్స్ అయితే పడుతుంది. సో ఇప్పుడు స్టేటస్ ఎల్ఈడీస్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ రెడ్ అండ్ గ్రీన్ వస్తుంది. సో మ్యాప్ వర్కింగ్ అని అనమాట. తర్వాత ఓన్లీ గ్రీన్ బ్లింక్ అవుతుంది. అప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ అంటే మ్యాప్ కూడా సెట్ అయిపోయి ఇట్ ఈస్ వర్కింగ్ అని మీనింగ్. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఐడిల్లో ఉంది. మనం మ్యాప్ సెట్ చేసుకోవాలంటే ఈ స్విచ్లో మైనస్ ప్లస్ క్లిక్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మైనస్ ప్లేస్ చేశాను, ఈ ఎల్ఈడీస్ బ్లింక్ అవుతున్నాయి అన్నమాట. సో 8 బ్లింక్స్ వచ్చాయి. ఇప్పుడు 8 బ్లింక్స్ అంటే 8th మ్యాప్లో ఉన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం లుక్ ఎట్ మీ, లైక్ మళ్ళీ ఇంకొకసారి మైనస్ నొక్కుతున్నా, 7 బ్లింక్స్ వస్తాయి. 4, 5, 6, 7. సో 7 బ్లింక్స్ వస్తే ఇది 7th మ్యాప్లో ఉన్నట్టు. సో మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్గా ఒక బ్లింక్ వచ్చి ఆగిపోతుంది ఒక 1 సెకండ్ అట్లాగా. ఆ బ్లింక్ వచ్చిన తర్వాతే మనం నెక్స్ట్ మ్యాప్ సెట్ చేసుకోవాలి. ఆ బ్లింక్ లోపు మనం ఏదైనా మైనస్ ప్లస్ నొక్కినా సరే రిజిస్టర్ అయితే అవ్వదు. సో ఫ్యూఎల్ఎక్స్ మోడల్తో నా రైడ్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనుకుంటున్నా. ప్రస్తుతానికి టెస్ట్ రైడ్ చేసినప్పుడు నార్మల్గా కంటే బంపీగా లేదు. ఇట్ ఈస్ లాట్ మోర్ స్మూతర్. యాక్సలరేషన్ కూడా కొంచెం స్మూత్గా ఉంది. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ షిఫ్టింగ్ గేర్స్ ఇట్ ఈస్ లాట్ మోర్ స్మూత్. సో దట్ ఈస్ ద కరెంట్ ఫీడ్బ్యాక్. I think that's it. Let's meet in the next modification vlog or next vlog. Thanks guys. Have a nice day.